హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు మహమ్మద్ అలీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. బాక్సింగ్లోకి ఎవరైనా కొత్తగా నేర్చుకోవడానికి వచ్చినా, ఆల్రెడీ నేర్చుకుంటున్న వారైనా సరే ఫస్ట్ తాను కోరుకునేది మహమ్మద్ అలీ లాగే ప్రపంచంలో విశ్వవిఖ్యాతగా మంచి బాక్సర్గా పేరు తెచ్చుకోవాలని కోరుకుంటారు. ఇతను ప్రపంచంలోనే 3 సార్లు హెవీ వెయిట్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో నెంబర్ 1 కింద నిల్చున్నారు. ఇతని కూతురైన లైలా అలీ కూడా ప్రపంచంలోని లేడీస్ బాక్సర్స్లో మంచి టాప్ పొజిషన్లో ఉన్నారు. ఈ మహమ్మద్ అలీ కొన్ని సినిమాల్లో కూడా నటించారు. ఇతను అమెరికాలోని కెంటకీలో జనవరి 17, 1942లో జన్మించాడు. ఇతనికి ది గ్రేటెస్ట్, ది పీపుల్స్ ఛాంపియన్, ది లూస్విల్లే లిప్ అనే ఇతర పేర్లతో కూడా ఇతని యొక్క ఫ్యాన్స్ పిలుస్తూ ఉంటారు. ఇతనికి 12 సంవత్సరాలు ఉన్నప్పటి నుంచే బాక్సింగ్ని చాలా భయంకరంగా ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేశాడంట. 1946లో జరిగిన రోమ్ ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ కూడా సాధించాడు. అప్పటి నుంచే ఇతను చాలా ప్రొఫెషనల్గా మారి 21 సంవత్సరాల పాటు బాక్సింగ్లోనే తిరుగులేని మహారాజు కింద ఎన్నో విజయాలను సాధించాడు. అప్పటి వరకు ఇతని పేరు కాసియస్ మార్సెలస్ క్లే జూనియర్ అని ఉండేది. ఇతను యాక్చువల్గా క్రిస్టియన్, కానీ తర్వాత కొన్ని కారణాల వల్ల 1964లో ఇస్లాం మతాన్ని స్వీకరించి తన పేరుని క్లాసియస్ క్లే నుంచి మహమ్మద్ అలీ కింద మార్చుకున్నారు. తను ఆచరించిన ధర్మం కోసం నేరుగా అమెరికా గవర్నమెంట్తోనే ఫైట్ చేసేవాడు. అప్పట్లో కొన్ని రూల్స్ ఉండేవి. మగవాళ్ళందరూ సైన్యంలో చేరి వియత్నాం యుద్ధానికి వెళ్లాల్సిందిగా అక్కడ మగవాళ్ళకి గవర్నమెంట్ ఎంతో ప్రేరేపించింది. కానీ ఈ మహమ్మద్ అలీ తను నమ్ముకున్న ఆచారాల ప్రకారం యుద్ధంలో చేరనని, వేరే వాళ్ళని చంపనంటూ సైన్యంలో చేరడానికి వ్యతిరేకించాడు. దాంతో ఇతనిపై పగబట్టిన అమెరికా ప్రభుత్వం అప్పటి వరకు ఇతనికి వచ్చిన ఎన్నో హెవీ వెయిట్ టైటిల్స్ని కూడా అన్నిటినీ రద్దు చేసి ఇతన్ని ఏకాకిగా మార్చింది. కానీ ఇతను ఊరుకోకుండా తనకు జరిగిన ఈ అన్యాయంపై కోర్టులో కేసు వేసి ఎంతో పోరాటం చేశాడు. ఆ తర్వాత కొన్ని రోజులకి ఇతనికి అనుకూలంగా తీర్పు వచ్చింది. మహమ్మద్ అలీ యొక్క పర్సనల్ లైఫ్ని చూసుకుంటే ఇతను సుమారుగా 4 సార్లు పెళ్లిళ్ళు చేసుకున్నాడు. 1964లో సోంజీ రాయ్ను, 1967లో బెలిండా బాయిడ్ను, 1977లో వెరోనికా పోర్షేను పెళ్లిళ్ళు చేసుకున్నాడు. ఆ తర్వాత వాళ్ళందరికీ విడాకులు ఇచ్చిన తర్వాత ఆఖరిగా 1986లో లోనీ విలియమ్స్ను 4వసారి పెళ్లి చేసుకున్నాడు. ఇతనికి మొత్తం కలిపి 9 మంది పిల్లలున్నారు. వీరిలో లైలా అలీ ప్రఖ్యాత బాక్సర్ కాగా, హనా అలీ ప్రఖ్యాత రచయితగా కూడా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇతను తన చిన్నతనంలోనే, అంటే 12 సంవత్సరాలు ఉన్నప్పుడే బాక్సింగ్లోకి ఎంటర్ అవడం వల్ల 22 సంవత్సరాలకు వచ్చేసరికి ప్రపంచంలోనే హెవీ వెయిట్ ఛాంపియన్ కింద ఎదిగాడు. అప్పటి వరకు ప్రపంచంలో ఎంతో ఫేమస్ అయిన సోనీ లిస్టన్ అనే హెవీ బాక్సర్ పైన 1964లో వరల్డ్ ఛాంపియన్షిప్లో అతని పైన గెలుపొంది ప్రపంచంలో ఛాంపియన్గా నిలిచాడు. ఆ తర్వాత 1967లో కూడా హెవీ వెయిట్ టైటిల్ను సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత వరుసగా 1964, 1974, 1978లో కూడా వరల్డ్ హెవీ వెయిట్ ఛాంపియన్షిప్ కింద నిల్చున్నాడు. ఇతను గొప్ప బాక్సింగ్ ఛాంపియన్గానే కాకుండా గొప్ప మానవతావాదిగా కూడా పేరు పొందాడు. దాంతోపాటు కొన్ని వివాదాస్పద సంఘటనలు కూడా కొనసాగాడు. అది ఎలా అంటే 1967లో అమెరికా వియత్నాం మధ్య పెద్ద యుద్ధం జరిగినప్పుడు ఇతను లాంటి ఫైటర్ని అమెరికా ఆర్మీలో చేయమని, ఆ వియత్నాంకి వ్యతిరేకంగా యుద్ధం చేయమని ప్రేరేపించింది. కానీ ఆ ఆర్డర్స్ తీసుకొచ్చిన ఆర్మీ ఆఫీసర్నే ఈ అలీ చాలా ఘోరంగా తిరస్కరించాడు. అతి శక్తివంతమైన అమెరికా కోసం పేద ప్రజలపై పోరాడనని చాలా ఖచ్చితంగా తేల్చి చెప్పేశాడు. దానివల్ల అతని పైన ఉన్న ఎన్నో టైటిల్స్ అన్ని రద్దు చేయడంతో పాటు అలీని సుమారుగా 5 సంవత్సరాలు జైల్లో పెట్టి జైలు శిక్షను కూడా అనుభవించేటట్లు అక్కడ గవర్నమెంట్ చేసింది. ఆ తర్వాత ఎంతో న్యాయ పోరాటం ద్వారా మహమ్మద్ అలీ జైలు నుండి బయటకు వచ్చి 1974లో తిరిగి హెవీ వెయిట్ బాక్సింగ్ ఛాంపియన్ అయిన ఫ్రేజియర్పై గెలుపొంది ఛాంపియన్షిప్ని మళ్ళీ సొంతం చేసుకున్నాడు. అప్పటి నుంచి ప్రపంచ ఛాంపియన్షిప్తో పాటు మరెన్నో పోటీల్లో అద్భుత విజయాలు సాధించాడు. తన బాక్సింగ్ కెరీర్లో 5 సార్లు మాత్రమే మహమ్మద్ అలీ ఓటమిని చూశాడు. మిగతా అన్ని పోటీల్లో గెలుస్తూనే ఉన్నాడు. ఆ రోజుల్లో మహమ్మద్ అలీ చాలా దేశాలు వెళ్ళాడు. అలాగే మహమ్మద్ అలీతో ఫోటోలు తీయించుకోవడానికి ఇంటర్వ్యూస్ కూడా ప్రపంచంలో చాలా దేశాలు ప్రయత్నించాయి.
ఈ విధంగా ఎన్నో మనుపులతో పోరాటాలతో సేమ్ సినిమా కథలాగే ఉన్న ఈ అలీ యొక్క జీవితాన్ని ఆధారంగా చేసుకుని ఎన్నో సినిమాలను కూడా తీశారు. అందుకే ఈయన పైన హాలీవుడ్లో ఎన్నో సినిమాలు వచ్చాయి. కొన్ని సినిమాల్లో ఈ అలీనే హీరో కింద యాక్ట్ చేశాడు కూడా. 1977లో వచ్చిన గ్రేటెస్ట్ అనే సినిమాలో ఈ అలీనే హీరో. అలాగే 2001లో ఇతని యొక్క బయోపిక్ ని ఆధారంగా చేసుకుని విల్ స్మిత్ ఒక మూవీని కూడా చేశాడు. ఆ సినిమా ఆస్కార్ కూడా ఆ రోజుల్లో నామినేట్ అయింది. హోవర్డ్ ఫాస్ట్ అనే ఒక ప్రఖ్యాత రచయిత రాసిన నవల ఆధారంగా 1979లో తీసిన ఫ్రీడమ్ రోడ్ అనే సినిమాలో కూడా ఈ మహమ్మద్ అలీనే హీరో. అప్పట్లోనే ప్రపంచంలో ఇతనికి ఎన్నో బాక్సింగ్ ఛాంపియన్షిప్స్ వచ్చాయి. ఇతను సినిమాల్లో కూడా ఆ రోజులు ట్రై చేసి ఉంటే ఆస్కార్ కూడా వచ్చేదేమో. ఇతను తీసిన చాలా సినిమాలు ఇండియాలో కూడా అప్పుడు రిలీజ్ అయ్యి ఎంతో ఫేమస్ అయ్యాయి. అతను ఎంతో పేరు తెచ్చుకోవడం వల్ల ఇండియాలోని బాలీవుడ్ కూడా ఆ రోజుల్లో మహమ్మద్ అలీని ఇండియాలోని బాలీవుడ్ సినిమాల్లో నటించాలని ఎంతో కోరాయి. అప్పట్లోనే బాలీవుడ్ సూపర్ స్టార్ అయిన అమితాబ్ బచ్చన్ కూడా 1980లో లాస్ ఏంజల్స్ వెళ్లి మరీ మహమ్మద్ అలీని కలిసి తనతో పాటుగా సినిమా చేయాలని కూడా కోరారంట. అప్పుడు అమితాబ్ బచ్చన్ తో పాటు అప్పట్లో దర్శక నిర్మాత అయిన ప్రకాష్ మెహ్రా కూడా ఉన్నారు. ఆ విధంగా అమితాబ్ బచ్చన్ని మహమ్మద్ అలీని ఇద్దరిని కలిపి పెట్టి సినిమా తీయాలని ఆ ప్రొడ్యూసర్ అనుకున్నాడని అమితాబ్ బచ్చన్ తన ట్విట్టర్లో కూడా చాలాసార్లు తెలియజేశారు. 1980లో ఒకసారి మహమ్మద్ అలీ ఇండియాకి వచ్చేటప్పుడు చెన్నైలోని నెహ్రూ స్టేడియంలో ఒక ఎగ్జిబిషన్ బాక్సింగ్ ఫైట్ కూడా జరిగింది. ఆ టైంలోనైతే అప్పటి తమిళనాడు సీఎం అయిన పొలిటికల్ సూపర్ స్టార్ ఎంజి రామచంద్రన్తో కలిసి అలీ చేతులు పట్టుకొని పైకెత్తినప్పుడు ఆ స్టేడియం అంతా చప్పుళ్లతో దద్దరిల్లిపోయిందంట. ఆ తర్వాత ముసలితనంలో ఈ మహమ్మద్ అలీ ఎంతో అనారోగ్యంతో అంటే పార్కిన్సన్స్ అలాగే శ్వాసకోశకు సంబంధించిన వ్యాధులతో బాధపడుతూ జూన్ 4, 2016లో చనిపోయాడు. అమెరికాలోని ఫినిక్స్ నగరంలో ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అక్కడే చనిపోయాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా వీడియోని షేర్ చేయండి లేదా లైక్ చేయండి. రెగ్యులర్గా నా అప్డేట్స్ నా వీడియోస్ మీకు కావాలంటే మాత్రం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.